డాక్టర్ కాదు, అయినా నలుగురికి ప్రాణం పోశాడు. 45 ఏళ్లకే 100 ఏళ్ల జీవితం చూసేసినా మరొక నలుగురికి 100 ఏళ్ల జీవితాన్ని అందించాడు. చేసేది చిరు ఉద్యోగమే అయినా 4 కుటుంబాల్లో దీపం వెలిగించాడు. చాలని జీతమే అయినా మానవత్వంలో కోటీశ్వరుడని అనిపించుకున్నాడు. చనిపోతూ ఒక నలుగురిని బతికించేలా చేశాడు. చిరంజీవి అనే పేరును సార్థకం చేసుకున్నాడు. మన గురించి నలుగురు చెప్పుకుంటే చాలు, జన్మ ధన్యమైనట్టే అన్నది పెద్దల మాట. అలాంటిది నలుగురికి ప్రాణదానం చేసే వారిని ఏమనాలి? దేవుడే అనాలా? అవును, ఓ సాధారణ వ్యక్తి ఇప్పుడు 4 కుటుంబాల్లో ఆనందం నింపాడు. ఓ నలుగురికి ప్రాణదానం చేశాడు. వారి కుటుంబాలకు దేవుడిగా మారాడు. తిరుపతిలోని గాంధీపురంలో నివాసం ఉండే పెద్ద పాపమ్మ కుమారుడు చిరంజీవి రెడ్డి. ప్రస్తుతం అతడి వయసు 45 ఏళ్లు. ఇంకా పెళ్లి కాని చిరంజీవి తిరుపతిలోని ఎస్వి జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తీవ్రమైన జ్వరం, అనారోగ్యంతో బాధపడుతున్న చిరంజీవిని అతడి కుటుంబ సభ్యులు జూలై 27న స్విమ్స్ లో చేర్చారు. అత్యవసర విభాగం నుంచి RICU విభాగంలో వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్న చిరంజీవికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో అతడు బ్రెయిన్ డెడ్ కు గురైనట్లు స్విమ్స్ వైద్యులు ప్రకటించారు. నలభై 45 ఏళ్ల పాటు ఆప్యాయంగా పెంచుకున్న కన్న కొడుకు ఇక తమకు లేడని తెలిసి తల్లిదండ్రులు తల్లడిల్లారు. తమ కొడుకు నిజంగానే చిరంజీవిగా ఉండాలని ఆకాంక్షిస్తూ దుఃఖాన్ని అణిచిపెట్టి త్యాగానికి సిద్ధమయ్యారు. అతడి అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. తమ కొడుకు రూపంలో మరో నలుగురికి జీవితమిచ్చారు. వారి కుటుంబాల్లో ఆనందం నింపారు. అనారోగ్యం చిరంజీవిని మృత్యువుకు దగ్గర చేసినా వారి తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం అతన్ని నిజంగానే చిరంజీవిని చేసింది. ఓ నలుగురి కుటుంబాల్లో వెలుగుల్ని నింపింది. మరణంలో కూడా కొత్త జీవితాన్ని చూసేలా చేసింది. చిరంజీవి రెడ్డి నిజంగానే చిరంజీవిగా మిగిలాడు. మృత్యువు దాడి చేసినా అవయవ దానం చేసి విధిని జయించాడు. మృత్యువు కౌగిలించుకున్న మమతలు పంచాడు. ఎందరికూ ఆదర్శంగా నిలిచాడు. ఫీవర్ లాగా వచ్చి హెడ్ ఏక్ అని ఇంటికి వచ్చారు. హాస్పిటల్ తీసుకొచ్చాము. స్విమ్స్ జాయిన్ చేస్తాము. తీస్తే నర్వ్స్ బాగా ఎక్స్పాండ్ అయిపోయింది. హోప్స్ లేవు. ఆపరేషన్ చేసినా బెడ్ మీద చనిపోవచ్చు, మీరు చేయకుండా పెట్టన్నారు. సరే నేను ఇంటికి తీసుకెళ్ళాము. డిశ్చార్జ్ చేశారు. మళ్ళీ 3 days బ్యాక్ ఆయన కొలాప్స్ అయిపోయారు. కొలాప్స్ అయిపోతే మళ్ళీ తీసుకు జాయిన్ చేస్తే అసలు ఏమంత మూమెంట్స్ లేవు. బ్రెయిన్ డెత్ లాగా డౌట్స్ వచ్చినాయి. సరే మేము యాక్డౌన్ జాయిన్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తాం. వీళ్ళు టెస్ట్లు అన్నీ చేసి కంప్లీట్ చేసుకుని ఫార్మాలిటీస్. చిరంజీవి బతికేందుకు అవకాశం లేదని డాక్టర్లు చెప్పిన వెంటనే గుండెలు పగిలేలా ఏడ్చిన అతడి కుటుంబ సభ్యులు తమలాంటి వేదన మరొకరికి కలగకూడదనే సంకల్పంతో డాక్టర్ల సూచన మేరకు అవయవ దానానికి ముందుకొచ్చారు. చిరంజీవి కుటుంబ సభ్యుల అనుమతితో దశల వారీగా శస్త్రచికిత్సలు చేసి 4 అవయవాలను వేరు చేసింది వైద్య బృందం. ఆ అవయవాలను తిరుపతి నుంచి ప్రత్యేక ఏర్పాట్ల మధ్య గ్రీన్ ఛానల్ ద్వారా ఇతర జిల్లాలకు పంపించారు. అందులో గుండెను హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్కు విమానం ద్వారా తీసుకెళ్లారు. లివర్ను విశాఖపట్నంలోని అపోలో హాస్పిటల్కు తరలించారు. 2 కిడ్నీల్లో ఒకటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నారాయణ హాస్పిటల్కు, మరొకటి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని ఓ రోగికి అమర్చారు. జీవనధార ఆంధ్రప్రదేశ్ దానికి వాళ్ళకి తెలియపరచడం జరిగింది. అప్పుడు వాళ్ళు కోఆర్డినేట్ చేసేసి అన్ని కన్ఫర్మ్ చేసుకొని మా డాక్యుమెంట్స్ అంతా పరిశీలించిన తర్వాత వాళ్ళు ఆర్గాన్స్ని హార్ట్ ఆర్గాన్ వచ్చేసేసి హైదరాబాద్ స్టార్ హాస్పిటల్, లివర్ ఆర్గాన్ని అపోలో హాస్పిటల్ చిత్తూరుకి, ఒక కిడ్నీ వచ్చేసి స్విమ్స్ హాస్పిటల్, ఒక కిడ్నీ వచ్చేసి నారాయణ హాస్పిటల్ నెల్లూరుకి పంపించడం జరుగుతుంది. చిరంజీవి రెడ్డి గుండెను హైదరాబాద్ లాలాపేట్కు చెందిన విజయలక్ష్మి అనే మహిళకు అమర్చారు. విజయలక్ష్మి కొన్ని రోజుల నుంచి హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతోంది.
తిరుపతి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి డాక్టర్లు చిరంజీవి రెడ్డి గుండెను తీసుకొచ్చారు. అక్కడి నుంచి బంజారాహిల్స్లోని ఆసుపత్రికి ఎటువంటి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా 20 నిమిషాల్లో తీసుకొచ్చారు. విజయలక్ష్మికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి చిరంజీవి రెడ్డి గుండెను ఆమెకు అమర్చారు. అవయవ దానం చేసిన వ్యక్తికి బతికున్నంత కాలం రుణపడి ఉంటామంటున్నారు విజయలక్ష్మి కుటుంబ సభ్యులు. దాని గురించి ఆపరేషన్ చేయడానికి స్టార్ హాస్పిటల్కి వచ్చాము. వాళ్ళు ఇప్పుడు ఆటో తిరుపతిలో ఉంది అన్నారు. దాని గురించి ప్రిపేర్ చేస్తున్నారు. మీరేం చేస్తుంటారు? నేను మెగా ఇంజనీరింగ్ దాంట్లో వాళ్ళ ఇంటికాడ పనిచేస్తుంటాను. పిల్లలు ఎంతమంది? ఎప్పటి నుంచి? మా పిల్లలు 2 ఉన్నారు. అది పాప పుట్టినప్పుడు 2006 నుంచి ఈ ప్రాబ్లం ఉంది. గత 9 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నాము. డాక్టర్లు ఏమన్నారు, గుండె మార్పిది ఒకటే పరిష్కారము, కొంతవరకు మందులు పనిచేసేవి, ఈ మధ్య మందు పనిచేయట్లేదు, గుండె మార్పిది. ఆ విషయంలోనే మేము ఆర్డర్ చేస్తున్నాము. కన్న బిడ్డ చనిపోతున్నా మరో 4 బిడ్డలకు జీవితాన్ని అందించారు చిరంజీవి తల్లిదండ్రులు. వారి స్ఫూర్తి ఎందరికీ ఆదర్శం కావాలి.